ఈరోజు మనం తెలంగాణలోని నకిరేకల్ నియోజకవర్గంలో జరిగిన ఒక అసాధారణమైన రాజకీయ మార్పును చాలా లోతుగా పరిశీలిద్దాం. కేవలం 5 ఏళ్లలోనే ఓటర్ల తీర్పు ఇంత భారీగా ఎలా మారిపోయింది? అసలు ఈ కథ ఏంటి? మనం మాట్లాడుతున్నది నకిరేకల్ నియోజకవర్గం గురించి. ఒకే నియోజకవర్గం, 2 ఎన్నికలు, కాని ఫలితంలో తేడా అక్షరాల 68,000 ఓట్లకు పైగా. సరే, ఈ కథలోకి మరికాస్త లోతుగా వెళ్దాం. ముందుగా 2018 ఎన్నికల ఫలితాలు చూద్దాం. అప్పుడు గెలుపు మార్జిన్ కేవలం 8,259 ఓట్లు. అంటే చాలా గట్టిపోటీ జరిగిందన్నమాట. విజయమనేది జస్ట్ అంచున నిలిచింది. ఇప్పుడు 2023 ఫలితాలు చూడండి. ఆ మార్జిన్ కాస్త ఏకంగా 68,839 ఓట్లకు పెరిగింది. ఇది సాధారణ మార్పు కాదు, ఒక రాజకీయ భూకంపం లాంటిది. ఇంత భారీ మార్పు వెనుక కారణాలేంటి? అదే మనం ఈ విశ్లేషణలో తెలుసుకోబోతున్నాం. సరే, ఈ అద్భుతమైన మార్పును అర్థం చేసుకోవాలంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందుగా నకిరేకల్ ప్రాంతాన్ని అర్థం చేసుకుందాం. తర్వాత నంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆ తర్వాత ఓటమికి కారణాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చిద్దాం. ఏ రాజకీయ విశ్లేషణకైనా ముందు ఆ నేల స్వభావం తెలియాలి. అక్కడి ప్రజలు ఎవరు, వాళ్ల బతుకుదెరువు ఏంటి, అక్కడి రాజకీయ పరిస్థితులేంటి, ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నకిరేకల్ నల్గొండ జిల్లాలో ఉన్న ఒక ఎస్సీ రిజర్వ్డ్ గ్రామీణ నియోజకవర్గం. ఇక్కడ జనాభాలో దళితులు, ముఖ్యంగా మాదిగ వర్గం, ఇంకా గొల్ల, కురుమ లాంటి ఓబీసీ వర్గాలు కీలకం. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఈ సామాజిక ఆర్థిక సమీకరణాలే ఇక్కడి ఓటర్ నాడిని పట్టుకోవడంలో మనకు సహాయపడతాయి. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. నెంబర్స్. ఎందుకంటే రాజకీయాల్లో సంఖ్యలు చాలా స్పష్టమైన కథను చెబుతాయి, అవి అబద్ధం చెప్పవు. ఈ టేబుల్ చూస్తేనే మనకు చాలా విషయాలు అర్థమైపోతాయి. 2018లో స్వల్ప మెజారిటీతో గెలిస్తే 2023 వచ్చేసరికి అదే పార్టీ అఖండ మెజారిటీని సాధించింది. గెలుపు మార్జిన్, పోలింగ్ శాతం రెండింటిలోనూ భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఇక్కడ చూడండి, ఓటింగ్ శాతం 88.5% నుంచి దాదాపు 94% పెరిగింది. ఇది చాలా అసాధారణమైన విషయం. అంటే ప్రజలు మార్పు కోసం ఎంత బలంగా, ఎంత చైతన్యంతో ఓటు వేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చార్ట్ కథను ఇంకొంచెం స్పష్టంగా చెప్తుంది. కాంగ్రెస్ ఓట్ల వాటా దాదాపు 15% పెరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్ ఓట్ల వాటా 12%కి పైగా పడిపోయింది. అంటే బీఆర్ఎస్ కోల్పోయిన ఓట్లు దాదాపుగా నేరుగా కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్లాయి. ఇది చాలా క్లియర్ స్వింగ్. ఇంత భారీ ఓటమికి దారితీసిన కారణాలను ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. కేవలం 1-2 కారణాలుండవు కదా, అనేక అంశాలు కలిసి ఈ ఫలితాన్ని నిర్దేశించాయి. ఇప్పుడు మనం అడగాల్సిన అసలైన ప్రశ్న ఇదే. ఒక పార్టీ కేవలం 5 ఏళ్లలో ఇంత పెద్ద ఓటమిని ఎలా చవిచూసింది? దీని వెనుక ఉన్న వ్యవస్థాగత వైఫల్యాలేమిటి? మా విశ్లేషణలో 5 కీలకమైన కారణాలు బయటపడ్డాయి. మొదటిది, ఒక కుంభకోణం వల్ల ప్రజల్లో ఏర్పడిన తీవ్రమైన నమ్మకద్రోహం. 2, అభ్యర్థి ఎంపికలో జరిగిన పెద్ద పొరపాటు. 3, సంక్షేమ పథకాల గురించి సరిగ్గా చెప్పలేకపోవడం. 4, యువత ఆకాంక్షలను పట్టించుకోకపోవడం. చివరిగా 5వది, పార్టీ క్షేత్రస్థాయి యంత్రాంగం పూర్తిగా కుప్పగోలడం. బీఆర్ఎస్ చేసిన అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదాల్లో ఇది ఒకటి. స్థానికంగా బలంగా ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకుడిని కాదని, వేరే పార్టీ నుంచి వచ్చిన విశ్వసనీయతపై అప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి టికెట్ ఇవ్వడం. ఇది కింది స్థాయి కేడర్ను పూర్తిగా నిరుత్సాహపరిచింది. ఈ వాక్యం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలియచేస్తోంది. పార్టీకి గుండెకాయలాంటి బూత్, మండలస్థాయి కమిటీలే పనిచేయడం ఆపేశాయి. అంటే నాయకత్వానికి ప్రజలకు మధ్య సంబంధం పూర్తిగా తెగిపోయిందన్నమాట. సరే, గతాన్ని విశ్లేషించటం ముగిసింది. ఇప్పుడు భవిష్యత్తు వైపు చూద్దాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని పార్టీని మళ్లీ ఎలా నిలబెట్టాలి? ముందున్న దారేంటి? రాజకీయంగా మళ్లీ బలం పుంజుకోవాలంటే ఒక స్పష్టమైన 5 సూత్రాల ప్రణాళిక అవసరం. నిరంతరం ప్రజల్లో ఉండాలి, బూత్ కమిటీలను బలోపేతం చెయ్యాలి, పార్టీలో అంతర్గత ఐక్యత సాధించాలి, చెప్పినవి చేసి చూపించాలి, ఇంకా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలి. అందరికీ ఒకే మంత్రం పనిచేయదు. యువత సమస్యలు వేరు, మహిళల అవసరాలు వేరు, రైతుల కష్టాలు వేరు.
ఒక్కో వర్గంతో విడివిడిగా మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకుని వారి నమ్మకాన్ని గెలవాలి. రాజకీయాల్లో అత్యంత విలువైనది నమ్మకం. దాన్ని మాటలతో కొనలేం, చేతలతోనే సంపాదించాలి. అందుకే వాగ్దానాల నుంచి ఇక ఫలితాల వైపు ప్రయాణం మొదలుపెట్టాలి. ప్రజలకు వెంటనే కనిపించే, వారి జీవితాలపై నేరుగా ప్రభావం చూపే పనులను పూర్తిచేయటంపై దృష్టిపెట్టాలి. దళితుల ఆర్థిక స్వావలంబన కోసం ఉద్దేశించిన దళిత బంధు, ఇంటింటికి నీరు అందించే మిషన్ భగీరథ, ఇంకా రైతులకు సంబంధించిన పథకాలను వేగవంతం చెయ్యాలి. ఇలా చేయటం ద్వారా ప్రజల పట్ల నిబద్ధతను చాటుకోవచ్చు. కేడరంటే పార్టీకి కళ్ళూ చెవులూ లాంటివాళ్లు. ప్రజల దగ్గరికి వెళ్లి వారి బాధలు విని వాటిని నాయకత్వానికి చేరవేసేది వాళ్లే. ఆ వ్యవస్థను మళ్లీ యాక్టివేట్ చేయాలి. వాళ్లే పార్టీకి, ప్రజలకు మధ్య అసలైన వారధి. నకిరేకల్లో జరిగినది కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన కథ కాదు. దీనినుంచి మన ప్రజాస్వామ్యానికి, పాలనకు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ మొత్తం విశ్లేషణలో అత్యంత కీలకమైన సిఫార్సు ఇదే. ప్రజల నమ్మకాన్ని గెలవాలంటే ఎలాంటి మరకలు లేని, ప్రజల్లోంచి వచ్చిన కొత్త నాయకత్వం కావాలి. పాత లెక్కలు, పాత అపవాదులు ఉన్నవాళ్లతో ఇది సాధ్యంగాదు. చివరిగా ఒక ప్రశ్న. పాలన అంటే ఎన్నికల రోజు ఓటుతో ముగిసిపోయే ఒక ఒప్పందమా, లేక ప్రతిరోజూ ప్రజలతో, వారి నమ్మకంతో పెనవేసుకునే ఒక బంధమా? దీని గురించి ఆలోచించండి. మీరు ప్రజలకు దగ్గరగా ఉండే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి. లేదా 08042041602 నెంబర్కి కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.